దేవా, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. ప్రభా, మా యొక్క నోటి మాటలు, మా యొక్క తలంపులు ప్రభా మీకు అంగీకారములుగా ఉండినట్లుగా కృప చూపించమని యేసయ్య పుణ్యనామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ప్రియమైనటువంటి వారులారా, పోయిన వారములో మనము అబ్రహాం గారు, తర్వాత ఇసాకు, యాకోబు, యోసేపు, ఈ నలుగురు యొక్క వ్యక్తుల యొక్క జీవిత యాత్రలు ఏ విధంగా సాగినవో, ఆ యొక్క విశ్వాసంతో వాళ్ళు ఏ విధంగా ముందుకి సాగి ఉన్నారో మనము ధ్యానం చేశాం. అంత విపులంగా చేయకపోయినప్పటికీ టూకీగా మనము ధ్యానం చేసి ఉన్నాం. అయితే ఈ నలుగురు యొక్క జీవితాలు కనుక మనం చూసినట్లయితే, గమనించినట్లయితే, నలుగురు యొక్క జీవితాల్లో అంటే అందరికన్నా ముందుగా ముగ్గురు జీవితాలు, అబ్రహాము, ఇస్సాకు, యోసేపు యొక్క జీవితాలు, ఈ ముగ్గురు జీవితాల్లో దేవుని పట్ల వారికి అంచెలంచెలమైనటువంటి ఆ విశ్వాసమే కాకుండా ఆ విశ్వాసము నిలవబడటానికి కారణమైనటువంటి నమ్రత, విధేయత, లేకపోతే తగ్గింపు స్వభావము, దీన మనసు మనము చూస్తూ ఉంటాం. అబ్రహాం గారు స్వతహాగా ఆయన చాలా ధనవంతుడు. ఆయన రాజులతోనూ ఏ దేశంలో ఉంటే ఆ పరవాసిగా ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి అధికారులతోనూ ఆయన కన్నా అంటే వారితో సమానముగా ఉన్నటువంటి వాడు. సంపద విషయంలో అయితేనేమి, ధనం విషయంలోనైతేనేమి ఆయన దగ్గర 318 మంది పనివారము పనిచేస్తూ ఉన్నారు. తర్వాత ఆయన కుమారుడైనటువంటి ఇసాకుతో అభిమేలే ఆ యొక్క రాజుగారు అంటాడు, నువ్వు మాకన్నా ధనవంతుడుగా ఉన్నావు, మాకన్నా పెద్దవాడుగా ఉన్నావు. కానీ ఆ యొక్క ఇసాకు యొక్క జీవితంలో మనము గమనించిన తర్వాత యేసేపు గారి యొక్క జీవితంలో మనం గమనించినా కానీ వారిలో దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసం, నమ్మకం, విధేయత, దీన మనసు, ఆయన వారి ముగ్గురు కూడా దేవుని యొక్క నామమును వారి యొక్క అధికారముగా, వారి మీద ఉన్నటువంటి అధికారముగా వాళ్ళు ఒప్పుకొని వాళ్ళ యొక్క జీవితయాత్ర సాగించారు. అయితే యాకోబు గారు ఆయన యొక్క యవ్వన దశలో ఆయన ఒక స్కీమర్గా స్కీమర్ అంటే ఒక కుట్రదారుడుగా, లేకపోతే ఆయన పేరుకు తగినట్లు మోసగాడుగా ఆయన ఉన్నప్పటికీ, దాని తర్వాత ఆయన ఇశ్రాయేలుగా మారినప్పుడు ఆయన యొక్క జీవితము చివరి దశలో మనం చూసినట్లయితే, లేకపోతే ఇశ్రాయేలుగా మారిన తర్వాత, లేకపోతే దేవునితో ఆయనకు జరిగినటువంటి ఆ యొక్క సంఘటన తర్వాత, అంటే ఎన్కౌంటర్ తర్వాత మనము ఆయనలో ఆ యొక్క గొప్ప విశ్వాసాన్ని, ఆ దేవునికి ఆ అత్యున్నతమైనటువంటి నామముగా ఆయన ఎంచి ఘనపరిచినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనకి కావలసినటువంటి మొట్టమొదటి ఇంగ్రీడియంట్, లేకపోతే ఒక గుణము, లేకపోతే ఏకైక గుణము ఏమై ఉన్నదంటే అది విధేయత, నమ్రత, లేకపోతే దీన మనసు. అది తెలుగులో మనము కొన్ని ఏమంటారు సినోనిమ్స్ చాలా ఉన్నప్పటికీ ఇంగ్లీష్ భాషలో కనుక దాన్ని హ్యూమిలిటీగా చూస్తూ ఉంటారు. లేకపోతే హ్యూమిలిటీ అంటే బీయింగ్ హంబుల్ గా చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో ప్రభువారు, యేసుక్రీస్తు వారు ఈ యొక్క హ్యూమిలిటీకి, లేకపోతే వినయ మనస్సుకి, లేకపోతే అంటే దానికి దీన మనసు కలిగి ఉండటము అంటే ఏంటి, లేకపోతే క్రైస్తవుడు అన్నవాడు, లేకపోతే క్రీస్తువుని వెంబడిస్తున్నటువంటి వాడు ఏ విధముగా ఉండాలి అన్న దాని గురించి ప్రభువారు చెబుతూ 5వ అధ్యాయము 44వ వచనములో ఒక మాట ఉంటుంది. ఏమనంటారంటే, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకడు తన నామమును వచ్చిన యెడల వారిని అంగీకరించరు.
తర్వాత అసలైన విషయం ఏంటంటే అద్వితీయ 5వ అధ్యాయము 44వ వచనం. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు. అబ్బాయి, మీరు నా వెనకాల తిరుగుతూ ఉన్నారు, మీరు నాకు శిష్యులుగా ఉన్నారు, నా యొక్క మాటలు వింటూ ఉన్నారు, నా యొక్క బోధను మీరు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు, తర్వాత మీరు ఆ యొక్క అద్భుతాలు చూస్తూ ఉన్నారు, సూచక క్రియలు గమనిస్తూ ఉన్నారు, ఆ యొక్క ఆశ్చర్య కార్యాలు మీ యొక్క వినికిడిలోనూ మీ యొక్క చూపుల్లోనూ వాటిని ముద్ర వేసుకుంటూ ఉన్నారు. కానీ మీకు ఉన్నటువంటి ఒక ఇబ్బందికరమైనది ఏంటి అంటే మీరు ఒకరిని దగ్గర అంటే మనుషుల వలన మీరు మెప్పు కోరుచు ఉన్నారు. దేవుని యొక్క మెప్పు కన్నా, దేవుని వలన పొందేటువంటి మెప్పు కన్నా మనుషుల వలన మీరు ఎక్కువ మెప్పు కావాలనుకుంటున్నారు. ఇది ప్రభువారు చెప్తా ఉన్నారు. మీరు ఒకరి వలన ఒకరు మెప్పు కోరినంత కాలము కూడా మీరు దానిని గమనించలేరు. మీరు ఎలాగో నమ్మగలరు. అసలు విషయం ఏం చెప్తున్నారంటే, అరే బాబు, మీరు విశ్వాసం ఉందనుకుంటున్నారు, మీకు నమ్మకం ఉందనుకుంటున్నారు, కానీ అసలు విషయం ఏంటంటే మీరు ఒకరి మనుషుల యొక్క మెప్పు కోరేటువంటి అంతకాలము కూడా మీరు దేవుణ్ణి నమ్మలేరు. ఈ యొక్క దేవుని యొక్క కుమారుని యందు మీరు విశ్వాసము ఉంచలేరు. మీరు అనుకుంటాం అనేది ఒక భ్రమ. అయితే ఒక భక్తుడు ఈ విధంగా ఉదాహరించాడు. ఏమనంటే, క్రైస్తవుడు అనేటువంటి ప్రతి వాడికి కూడా, లేకపోతే దేవుని నామమున ఎరిగినటువంటి ప్రతి వాడికి కూడా, లేకపోతే దేవునిలో తిరిగి జన్మించినటువంటి ప్రతి వాడి తిరిగి జన్మించిన అటువంటి వాడికి, లేకపోతే రక్షణ పొందుకున్నటువంటి వారికి దేవుడు ఇచ్చేటువంటి బహుమానాలు వారికి కనిపిస్తూ ఉంటాయి, లేకపోతే ఆశీర్వాదాలు వారికి కనిపిస్తూ ఉంటాయి. కానీ వారు దానిని పొందుకోలేరు, లేకపోతే పొందుకోలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే, ఆ యొక్క ఆశీర్వాదాలు ఎలాగున్నాయంటే, ఒక షాప్లో, ఒక అంగడిలో వారు ఒక షోకేస్ పెడతా ఉంటారు. వారి యొక్క షాప్లో ఏ వస్తువులు ఉన్నాయి అన్నదాన్ని ఒక షోకేస్లో దారముటా పోయేటువంటి ప్రతి ఒక్కరికి కనిపించినట్టుగా, లేకపోతే అడ్వర్టైజ్ చేయడానికి వాళ్ళు ఒక షోకేస్ని పెడతారు. ఆ షోకేస్లో ఆ యొక్క వస్తువులన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి, కానీ దాన్ని ముట్టుకోవాలంటే కష్టం, దానిని అందుకోవాలంటే కష్టం. వాటిని దగ్గరగా వెళ్ళి చూడగలము, కానీ వాటిని మనము తాకలేము. వాటిని మనము తాకి ఆ యొక్క స్పర్శను మనం పొందలేము. దానికి కారణం ఏంటంటే, ఒక చక్కని అందము, లేకపోతే ఒక గ్లాస్ దాని మీద కవర్ చేయబడి ఉంటుంది. ఆ గ్లాస్ షోకేస్లో ఆ యొక్క బహుమానాలు ఉంటాయి. మనము బయట ఉన్నటువంటి వాళ్ళము దానిని చూడగలము, కానీ దానిని మనము తాకలేము, పట్టుకోలేము. లేకపోతే కారణం ఏంటంటే, ఆ గ్లాస్ మనకి అడ్డుగా ఉంది. కాబట్టి మీరు దేవుని నమ్మారు, రక్షణలో మీరు కొనసాగుతున్నాం అనుకుంటున్నారు, లేకపోతే యేసుక్రీస్తు వారిని మీరు దేవుడిగా మీరు అంగీకరించారు. కానీ మీరు మీ యొక్క విశ్వాస యాత్రలో, లేకపోతే మీ యొక్క జీవిత యాత్రలో దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానాలు మీరు పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే, మీలో ఉన్న ఇబ్బంది ఏంటంటే గర్వము, లేకపోతే అహంకారము అనేటువంటి అద్దము ఆ యొక్క ఆశీర్వాదాలకి మీకు అడ్డుగా ఉంది. అంటే గర్వము అంటే మనం సాధారణంగా కొన్ని ఒక నెగిటివ్ ఆస్పెక్ట్లో దానిని చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే వాడు గర్విష్టి, లేకపోతే ఆమె గర్విష్ఠురాలు అని కానీ గర్వానికి కూడా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంది. అంటే వారి యొక్క బిడ్డల యందు తల్లిదండ్రులు గర్వపడవచ్చు, లేకపోతే భర్తను బట్టి భార్య గర్వపడవచ్చు, భార్య సుగుణమును బట్టి భర్త గర్వపడవచ్చు. ఈ రకాలుగా గర్వము అనేది మనం పాజిటివ్గా చూసుకుంటాము, లేకపోతే కొన్నిసార్లు నెగిటివ్గా చూసుకుంటా ఉంటాం. వ్యతిరేక యాటిట్యూడ్గా మనం గమనిస్తూ ఉంటాం. కానీ మనం కొంచెం లోతుగా వెళ్తే ఆ యొక్క భారతదేశ, లేకపోతే మన యొక్క సాంప్రదాయ సంస్కృతిలో ఒక మాట ఉంటుంది, లేకపోతే తాత్వికులు చెప్తాం, అహం బ్రహ్మస్వి. అంటే అహం అంటే నేను,
లేకపోతే నాలో ఉన్నటువంటి నేను ఎవరిని? బ్రహ్మస్వి అంటే నేనే బ్రహ్మని, నేనే దేవుణ్ణి. అంటే వారి యొక్క తాత్వికంలో ఏం చెప్తా ఉంటారంటే ఈ యొక్క నీలో ఉన్నటువంటి జీవుడు, లేకపోతే నీలో ఉన్నటువంటి అంతరంగిక పురుషుడే, లేకపోతే ఆ నీలో ఉన్నటువంటి అంతరంగమే అదే ఆయనే దేవుడండి, ఆయనే నారాయణుడు అని చెప్పొచ్చు. కానీ దాన్ని ఇంకా మనము డీప్గా, లేకపోతే సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు దానిని ఈగో అనేటువంటి దాంట్లోకి తీసుకెళ్తే ఆ అహం నుంచే వచ్చినటువంటి పదము అహంకారము. గర్వానికి పర్యాయ పదము అహంకారము. నేను చాలామంది జీవితాల్లో ఈ యొక్క నేను అనేటువంటిది వారిని ఎదగనీయకుండా చేస్తుంది. అంటే ఎదగనీయకుండా చేస్తుంది అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోకుండా చేస్తాయి. అంటే నేను లోకపరంగా నేను మాట్లాడట్లేదు, లోకంలో మన యొక్క జీవితంలో ఎదిగినటువంటి వాళ్ళు, లేకపోతే వారిని ఉదాహరించి నేను మాట్లాడట్లా. మనము యాకోబు గారు కానీ, లేకపోతే యాకోబు గారు చక్కని మాట అంటాడు. ఫరో గారు అడుగుతారు, అయ్యా నీ యొక్క బతికినటువంటి దినాలు, లేకపోతే నీ వయసు ఎంత అయ్యా అంటే ఆయన చెప్తా ఉంటాడు, నేను యాత్ర చేసిన దినములు ఇంతండి అంటాడు. నేను యాత్ర చేసిన దినములు. కాబట్టి ఆ ఇశ్రాయేలీయుడు, లేకపోతే క్రైస్తవుడు, విశ్వాసి, అతని ప్రతి వాని యొక్క జీవితము అది ఒక యాత్ర లాంటిది. అది యాత్ర లాంటిది. కాబట్టి ఈ యొక్క యాత్ర ముగించిన తర్వాత మనం ఒక పాట ఉంటుంది, పాడుకున్నాం, పరలోకము నా దేశం. కాబట్టి ఈ అబ్రహాం గారితో కానీ, ఇస్సాకుతో కానీ, లేకపోతే యాకోబుతో కానీ చెబుతూ ఉన్నప్పుడు వారు అనేటువంటి ఒకటే మాట. అబ్రహాం గారికి 318 మంది పనివారులు ఉన్నారు, కొన్ని వేల పశువుల యొక్క సంపద ఉంది. ఆయన రాజుగారితో మాట్లాడగలడు. ఆయన ఒక రాజకుమారుడుగా, లేకపోతే ఒక కింగ్ గా ఉంటూ ఉన్నాడు. అంటే కింగ్గా అంటే ఆయన యుద్ధాలు చేశాడు, రాజుతో యుద్ధాలు చేశాడు, ఆశీర్వదించబడినటువంటి వాడు. కానీ ఆయన అనేటువంటి మాట, దేవుడు ఆయనకి చెప్పేటువంటి మాట, నీవు ఈ దేశంలో పరవాసిగా ఉండుము. ఇస్సాకు గారు కూడా చెప్తా ఉంటాడు, నేను పరవాసిగా నేను ఉంటున్నాను. ఐఎమ్ ఏ ఫారినర్ హియర్. పరదేశులమో ప్రియులారా, ఈ మన పురము ఇది కాదు, ఎప్పటికీ కూడా ఈ పురము మనది కాదు. కాబట్టి మన యొక్క బహుమానము ఎక్కడ మనం తీసుకుంటామంటే మన దేశం వెళ్ళిన తర్వాత ఆ దేశంలో మన తండ్రి దగ్గర నుంచి మనం ఆ యొక్క బహుమానాలు పొందుకోవాలి. ఈ యొక్క యాత్రలో కూడా మనం ఆ యొక్క బహుమానాలు, ఇస్సాకు గురించి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ గరార్లో ఆ రాజు చెప్తా ఉంటాడు, ఇచ్చినటువంటి సాక్ష్యం, నీవు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వాడు, నీవు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వాడు. కానీ ఆ ఆశీర్వదించబడినటువంటి వాడు, లేకపోతే మనం ఒకసారి ఆది కాండము ఒక చక్కని మాట ఉంటుంది. ఆది కాండము 26వ చూడండి, 26వ అధ్యాయము 12వ వచనము చివరి భాగంలో ఉంటుంది. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఎంత గొప్పవాడయ్యాడంటే అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాడు. అతని గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయ పడిరి. తర్వాత అదే అధ్యాయంలో 28వ వచనంలో ఉంటుంది, వాళ్ళు కొంతమంది రాజులు వస్తూ ఉంటారు. రాజుగారు ఆయన స్నేహితుడు వాళ్ళు వచ్చి ఇస్సాకుతో మాట్లాడతారు. ఏమనంటే, నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి గనుక మాకును నీకును మధ్య ఒక ప్రమాణము ఉండవలననియు. అంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడయ్యా. అవును, కరెక్టే. ఆయన ఆశీర్వదించాడు, దేవుడు అతనిని ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే పక్కన ఉన్నటువంటి రాజ్యము, లేకపోతే ఆ యొక్క రాజులు ఆయన చూచి ఆశ్చర్యపడ్డారు, అసూయపడ్డారు. చివరికి ఈయన వల్ల మనకి చాలా ఇబ్బంది. అంటే ఆయనతోటి సంధి చేసుకోవాలని వచ్చారంటే ఆ యొక్క ఐజాక్ యొక్క స్టేటస్ మనము దీన్ని బట్టి గమనించగలం.
కానీ ఆ యొక్క అక్కడ ఈ చివరిలో ఆ ఫరో గారు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఎందుకు ఆశీర్వదించబడ్డాడండి? యెహోవా నీకు తోడై ఉండెను గనుక. తోడు అంటే ఏంటి? సహవాసం, లేకపోతే సన్నిధి సాన్నిహిత్యం. యెహోవా దేవుని యొక్క సన్నిధిలో సాన్నిహిత్యము కలిగి ఉండటమే దేవుడు మనకి తోడుగా ఉంటాం. అంటే ఆయన ఎక్కడో ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, నా సంబంధం లేదు, ఆయన నాకు తోడుగా ఉన్నాడంటే అర్థం లేదు. ఎవరైనా సరే చెప్తారు, అమ్మా నువ్వు ఈయన్ని తోడుగా తీసుకెళ్ళు, నీకు ధైర్యంగా ఉంటుంది అంటారు. అర్థం ఏంటి? తోడు అంటే ఆయన ఎక్కడో కూర్చుని వీడియో కాల్ చేస్తే కాదు కదా, నీ పక్కన ఆయన ఉండాలి. అది నాకు ధైర్యం. అంటే దేవుడు ఇస్సాకు గారితో ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఇస్సాకు అబ్రహాము దేవుని నమ్మెను, ఇస్సాకు దేవుని నమ్మెను. కారణం ఏంటంటే యోహాను సువార్తలో యేసే చెప్తా ఉన్నాడు, మనుషుల వలన వాళ్ళ యొక్క మెప్పును బట్టి వాళ్ళు గర్వించలేదు, కానీ దేవుని యొక్క మెప్పు కొరకు మాత్రమే వారు ఎదురు చూశారు. అది కాబట్టి ఈ యొక్క మాటలో మనము ఈ యేసయ్య దగ్గర నుంచి లేకపోతే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వాగ్దానాలు లేక అవి సత్యమైనవి, అవి నికరమైనవి, ఖచ్చితమైనటువంటివి. తర్వాత దేవుడు మనకిచ్చేటువంటి ఆ యొక్క ఆహ్వానం ఉంది. ఆహ్వానం ఏంటి? మీరు నా దగ్గరికి రండి అయ్యా, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. అది ఆ యొక్క ఆహ్వానము ప్రోత్సాహకరమైంది. ఖచ్చితమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి, ఆ నికరమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. కానీ మనము మాత్రము ఏం చేస్తూ ఉన్నామంటే ఆ యొక్క ఆహ్వానంలో ఉన్నటువంటి ఆహ్వానాన్ని మనం పొందలేకపోతున్నాం. ఆహ్వానం తీసుకుంటున్నాం కానీ ఆ ఆహ్వానంలో ఉన్నటువంటి వాగ్దానాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనకును ఆయనకు మధ్యలో వెంట్రుక వాసి అంత అడ్డము కలిగినటువంటి ఒక గాజు తెర లేకపోతే గాజు అద్దం ఉంది. దానివలన మనం ఆ యొక్క బహుమానాలను మనము అందుకోలేకపోతున్నాం. ఆ గాజు తెరే లేకపోతే గాజు ఆ యొక్క అద్దము లేకపోతే అంటే ఏమై ఉన్నదంటే మన యొక్క గర్వం. ఏంటండి మన యొక్క గర్వం? ఎందుకు నేను గర్వపడుతూ ఉన్నాను? ఆ యొక్క గర్వము ఏమైందంటే అబ్రహాం గారు చెప్తా ఉన్నాడు. అబ్రహాం గారి గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఆయన ఎంత ధనవంతుడో, ఆయన ఎటువంటి వాడు. కానీ దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చినప్పుడు, ఆయన దేవునితో మాట్లాడుతున్నప్పుడు, విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏమై ఉన్నదంటే ఆయన నేను మట్టియు ధూళినై ఉన్నాను. నేను మట్టియు ధూళినై ఉన్నాను. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయం కదమ్మా మనం చదువుకున్నాం. ఇదిగో ధూళియు బూడిదనై ఉన్న నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. చూసారమ్మా, అబ్రహాము దేవుడు ఏమంటున్నాడంటే అబ్రహాము నాకు స్నేహితుడు, నేను నా స్నేహితుడు చెప్పకుండా నేను వెళ్తానా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము అధికమైనటువంటి సంపద కలిగినటువంటి వాడు, చాలా ధనవంతుడు. కానీ అబ్రహాములో ఉన్నటువంటి దీన మనస్సు ఏమైందంటే ఆయన ప్రవర్తన అంతటి యందు అంటే ఆయన యొక్క తలంపు, ఆయన యొక్క మాట, ఆయన యొక్క క్రియ, ప్రతి దాని యందు ఆయన దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి అధికారానికి ఆయన లోబడి ఉన్నాడు. నేను మట్టియు ధూళినై ఉన్నాను, నేను నీతో మాట్లాడా తెగించుచున్నాను. తర్వాత ఇంకొక మాట ఉంటాడు. తర్వాత ఆ యొక్క విజ్ఞాపనలోనే ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. తర్వాత ఇంకొకసారి అంటాడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొకసారి మాట్లాడేదను. మరి మనము ప్రార్థన ఎలా చేస్తూ ఉన్నాం? మన యొక్క విజ్ఞాపన ఏ విధంగా చేస్తూ ఉన్నాం? అసలు నిజంగా దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తూ ఉన్నామా? దేవుని యొక్క సాన్నిహిత్యాన్ని మనం అనుభవిస్తూ ఉన్నామా? ఒకసారి మన సాన్నిహిత్యములో ఏముంటుందంటే అహం విసర్జనే దేవుని యొక్క సాన్నిహిత్యాన్ని పొందటం. అంతకుమించి ఇంకేం లేదు. నేనైతే నమ్మేది ఏంటంటే అహం విసర్జన అంటే నేను అనే దానిని నేను విసర్జించినప్పుడే నేను దేవుని యొక్క సన్నిధానాన్ని నేను అనుభవించగలను, దేవుడితో నేను మాట్లాడగలను.
అహం అనే దానిని నేను విసర్జించని ఎడల, లేకపోతే నేను అనే దానిని నేను నశింప చేయని ఎడల, నేను దేవుని యొక్క అధికారాన్ని నేను ఒప్పుకోలేనట్టే. నేను నా యొక్క సెల్ఫ్ డిసర్న్మెంట్, నా యొక్క వివేచన, నా యొక్క జ్ఞానము, నా యొక్క తెలివి, దానిని నేను విసర్జించినప్పుడే నేను దేవుని యొక్క వివేచన చేత నేను నడిపింపబడతాను. ఆయన యొక్క అధికారంలోనికి నేను లోబడినప్పుడే ఆయన నాకు తోడుగా ఉంటాడు. ఇది రెండు ఒక చోట ఉండవండి. దేవుని యొక్క సాన్నిహిత్యంలో ఆయన, లేకపోతే ఆయన మాత్రమే ఉంటారు. ఆయన సన్నిధిలో ఆయన నాలో ఉంటారు. ఆయనకి సన్నిధిలో ఆయన నాలో ఉంటారు. ఆయన నాలో ఉన్నప్పుడు ఆయన నాలో నేను అనే దానిని ఆయన యాక్సెప్ట్ చేయడు. నాలో, నా యొక్క హృదయంలో నేను అనే దానిని నేను పెట్టుకుంటే యాక్సెప్ట్ చేయడు. దేవుడు నన్ను పిలిచాడు. 16వ సంవత్సరంలో ఉన్నప్పుడు ఆయన యొక్క ఆ యొక్క రక్షణ అనుభవాన్ని, లేకపోతే ఆయన యొక్క మాటని నేను విన్నాను. ఆ దినము నుంచి ప్రభువు నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఒక 10 సంవత్సరాలు లేకపోతే 12 సంవత్సరాల తర్వాత ఆయన మరలా చెప్పాడు. ఆ యొక్క న్యాయాధిపతులు ఆ యొక్క 6వ అధ్యాయం 12వ వచనంలోంచి ఆయన చెప్తా ఉన్నాడు. ఆ యొక్క మాట నేను స్పష్టంగా నేను విన్నాను. అయితే నాలో నాకును ఆయన నాకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటానికి నాకు అడ్డుగా ఉన్నటువంటి ఆ యొక్క గాజు తెర ఏమైందంటే, నేను, లేకపోతే నాలో ఉన్నటువంటి నేను నా యొక్క అహం, నా యొక్క గర్వం, నా వివేచన మీద, నా తెలివి మీద, నా యొక్క జ్ఞానం మీద నాకు ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటానికి నన్ను దూరపరిచింది. ప్రతి విషయంలోనూ, ప్రతి ఆ యొక్క ఆనందము, సంతోషము, సహవాసము, ప్రతి దానిలోనూ కూడా నేను ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటా దూరమైంది. అప్పుడు దేవుడు, నన్ను ప్రేమించినటువంటి దేవుడు ఏం చేశాడంటే ప్రతి దానిని నాకు దూరం చేసేసాడు. నాకంటూ ఏమీ లేకుండా చేసేసాడు. అప్పుడు ఆయన నాతో మాట్లాడాడు. అప్పుడు ఆయన నన్ను ఆయన ఆ పిలుపు, ఎప్పుడో పిలిచినటువంటి పిలుపుకి నేను కొన్ని సంవత్సరాలు, అంటే ఒక 2 దశాబ్దాల తర్వాత నేను లోబడ్డాను. అంటే నేను చెడ్డవాడిగా ఉన్నానా, లేకపోతే వ్యసనాలకి లోనయ్యానా, చెడు సహవాసాలు ఉన్నాయా? నాకైతే ఈ లోకపరంగా అందరూ కూడా నా మీద ఎటువంటి ఆ యొక్క కంప్లైంట్స్ లేవు. కానీ దేవునికి మాత్రం ఒక కంప్లైంట్ ఉంది. ఏంటా కంప్లైంట్ అంటే, నాలో నేను అనే దాన్ని నేను చంపల. నాలో నేను, నా ఆహారాన్ని నేను విసర్జించలా. నా యొక్క మాటలోను, నా యొక్క ప్రవర్తనలో, నా యొక్క క్రియలోను, నా యొక్క తలంపుల్లోనూ ఆయన యొక్క అధికారాన్ని నేను ఒప్పుకోలేదు. ఆ యొక్క దీన మనస్సుని నేను కలిగి ఉండలేదు. కాబట్టి ఆయన యొక్క ఆశీర్వాదము నాకు దూరమైంది, లేకపోతే లేట్ అయింది, ఆలస్యమైంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, నిజంగా మరి ఆ యొక్క దినాల్లో కనుక నా యొక్క జీవిత యాత్ర ముగిసినట్లయితే నేను ఏ విధముగా ఉండేవాడినో. కానీ నన్ను ప్రేమించినటువంటి దేవుడు నన్ను, నా కొరకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే సకల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అది ఒక మన ఆంధ్రప్రదేశ్ కీర్తనలో ఉంటుంది, హృదయం అనేటటువంటి తలుపు నొద్ద సకల విధములన తట్టుచుండు. సకల విధమున ఆయన తట్టుచున్నాడు. ఆ ప్రతి విధములోనూ ఆయన తట్టుచుండటం వలన ఆయన ఏం చేస్తుంది, కారణం ఏంటంటే ఒకసారి కొట్టే ఈ తలుపు తీయడం ఆయన వెళ్ళిపోలే. ఆయన తట్టుచూ ఉన్నాడు. సకల విధముల సకల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కారణము, నన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు నశించిపోవటము ఆయనకి చిత్తము కాదు కాబట్టి. అయితే చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మనం విశ్వాసులుగా ఉంటాం, కానీ ఈ యొక్క గర్వము, లేకపోతే ఈ యేసయ్య చెప్పారు చూసారండి యోహాను సువార్తలో, మీరు ఒకరిని, మనుషుల వల్ల మీరు మెప్పు పొందాలనుకుంటున్నారు. అది ఎక్కువగా ఎవరికి ఉంటుందంటే ఈ దేవుని యొక్క సేవ చేస్తున్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. లేకపోతే అంటే నన్ను మీరు అపార్థం చేసుకోవద్దు, నేను అంటే ఐఎమ్ నాట్ జనరలైజింగ్. చాలామందికి ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే మనుషుల వలన మెప్పుని మనం కోరుతూ ఉంటాం. దాని కొరకు మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క మెప్పును బట్టి మనం సంతోషపడుతూ ఉంటాం. ఆ మెప్పును బట్టి మనం ఉప్పొంగిపోతూ ఉంటాం. కానీ దేవుని వలన మనము మెప్పు పొందుతున్నామా? మనుషుల వైపు మనము చూస్తున్నామా?
మన యొక్క చూపు దేవుడి వైపు లేదని అర్థం. విశ్వాసం తొలగిపోవటానికి కారణం ఏంటంటే విశ్వాసంలోంచి మనము తొలగిపోవటానికి కారణం ఏంటంటే ఎవరో కాదండి. చాలాసార్లు చెప్తారు, వాడు వాళ్ళని సహవాసంలో పాడైపోయాడండి, లేకపోతే ఆ మనిషి యొక్క మాటలు విని ఆవిడ అలాగైపోయిందండి, లేకపోతే ఇట్లాగే అయిపోయిందండి. కారణం కాదు. కారణం ఏంటంటే నా యొక్క హృదయంలో ఆయనకు ఇవ్వవలసినటువంటి స్థానాన్ని నేను తీసుకొనుటే, నన్ను లేకపోతే నాలో ఉన్నటువంటి నేను చంపకపోవటమే నేను విశ్వాసం నుంచి తొలగిపోవట. ఎప్పుడైతే నేను మనుషుల వైపు చూస్తూ ఉన్నానో నేను హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో విశ్వాస వీరుల గురించి చెబుతూ ఒక మాట ఉంటుంది. ఏమిటంటే వారికి నిజ స్వరూపము విశ్వాసమును బట్టి హేబేలు కయీని కంటే అది అట్లా చూసుకున్న తర్వాత 10వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదువుకుంటే, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇసాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు. కారణం చూసారండి, గుడారములో నివసించుచు. మనం ఒక దేశం వెళ్ళామనుకోండి, నేను వేరే ప్రాంతాలకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ ఉంటానంటే ఒక హోటల్లో ఉంటా, లేకపోతే ఎవరన్నా ఇచ్చినటువంటి ఆ యొక్క వాళ్ళ దగ్గర నేను అతిథిగా మాత్రమే ఉంటాను తప్పించి వాళ్ళ దగ్గర నేను ఎవరైనా సరే అంతే, మీరైనా నేనైతే. మనం వేరే ప్రాంతమునకు మన ఇక ఇల్లు విడిచిపెట్టి వేరే వాళ్ళ దగ్గరికి వెళితే మనం అక్కడ అతిథిగా మాత్రమే మనం ఉండగలం, లేకపోతే అక్కడ ఒక ఫారినర్గా విదేశీయుడిగా మాత్రమే మనం ఉండగలం, లేకపోతే వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడుగా మాత్రమే ఉండగలం. కానీ మనం అక్కడ సొంత వారిగా మనము ఉండలేం. అబ్రహాం గారు అంత ఆస్తిపరుడు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే నాకు ఒక ఇల్లు, నా కొడుకో ఇల్లు, నా మనవడికో ఇల్లు, చివరికి డబ్బు ఉంటే ఇంకొక ఇల్లు, అది అద్దెకించుకోవచ్చు కదండి. అంటే మనం దిస్ ప్లేస్ ఈజ్ నాట్ పర్మనెంట్. కాబట్టి మన యొక్క ఇల్లు ఏ విధముగా ఉండాలంటే గుడారము అంటే ఫ్లెక్సిబుల్, తీసి మళ్ళీ వెళ్ళిపోతాం అంతే. అంటే దాంట్లో అది మనకు అది పర్మనెంట్ కాదు. గుడారం ఇట్స్ అ టెంట్, పర్మనెంట్ కాదు. అంటే నేను మిమ్మల్ని ఇల్లు కట్టుకోవద్దని కాదు నేను చెప్పేది. అంటే మన యొక్క యాటిట్యూడ్ ఏ విధముగా ఉండాలో నేను చెప్తా ఉన్నాను. గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత దేశంలో, అది సరండి, దేవుడు నీకు ఈ దేశాన్ని ఇచ్చాను రా అన్నాడు, దేవుడు నీకు ఈ ప్రాంతాన్ని ఇచ్చాడు. కానీ మనం ఏ విధముగా జీవించాలి? దేవుడిచ్చినటువంటి ఈ నా దేశంలోనే, ఈ నా ఊరిలోనే నేను పరవాసిగా జీవించాలి. బికాజ్ పరలోకము నా దేశము, నేను ఇక్కడ పరదేశిని. ఈ పురము నాది కాదు ఎప్పుడును. అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. పునాదులు గల ఆ పట్టణము కొరకు. అది మన యొక్క చూపు, మన యొక్క ఆశ ఎక్కడ ఉండాలిరా అంటే ఆ యొక్క పరలోకములో, ఆ పట్టణములో ఉండాలి. ఆ పట్టణానికి మనం చేరినప్పుడు ఈ యొక్క గుడారాలు మనము తీసివేసి, లేకపోతే మనం ఇక్కడ ఈ గుడారంలోంచి మనము మన యొక్క యాత్ర ముగించుకొని ఆ పట్టణాన్ని అంటే మన దేశాన్ని మనము చేరుకుంటున్నప్పుడు అక్కడ మన తండ్రి దగ్గర నుంచి మనము మెప్పు పొందుతామా లేదా అనేదే ప్రశ్నగా ఉండాలి తప్పించి ఈ లోకంలో మనకన్నా మనలాంటి ఈ యొక్క ఫ్లెక్సిబుల్ పీపుల్, అంటే ఈ మనలాంటి ఈ యొక్క శాశ్వతము కానటువంటి మనుషులతోటి ఈ యొక్క మెప్పును మనం పెంచుతూ ఉన్నామంటే కారణం ఏంటంటే మనం ఎవరిని ప్లీజ్ చేస్తా ఉన్నాము, మనం ఎవరిని తృప్తిపరుస్తూ ఉన్నాం? అది దేవుడిని కాదు, మనలో ఉన్నటువంటి మన యొక్క అహాన్ని, మనలో ఉన్నటువంటి నాలో ఉన్నటువంటి నేను అనే దానిని నేను తృప్తిపరచుకుంటా ఉన్నాను. నిజంగా చాలామంది ఈ యొక్క దేవుని యొక్క పరిచర్యలో ఉన్నటువంటి వాళ్ళు చాలాసార్లు వారికి విశ్వాసం నుంచి తొలగిపోవటానికి కారణం ఏమైందంటే నేను. కాబట్టి పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా
ఎప్పుడూ కూడా వారు ఏమనుకోవాలంటే వారి యొక్క మాటల్ని వాళ్ళు, లేకపోతే వారి యొక్క ఆలోచనల్ని వాళ్ళు వాచ్ గార్డ్ చేసుకోవాలంటే కాపలా కాస్తూ ఉండాలి. కారణం ఏంటంటే ఈ పరిచర్య నాది కాదు, ఈ పరిచర్య పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య, ఈ పరిచర్య ఆయన నన్ను పెట్టుకున్నటువంటి పరిచర్య. అంటే నేను కేవలము ఒక పనిముట్టును మాత్రమే, కేవలము నేను ఇక్కడ ఒక పనివాడిని మాత్రమే, లేకపోతే ఆ యొక్క సువార్త పొలములో, ఈ యొక్క పరిచర్య అనేటువంటి పొలములో నేను ఒక కార్మికుని, ఒక రైతుని మాత్రమే. నా యొక్క యజమాని నన్ను మెచ్చుకోవాలి, అంతేగాని నాతో పాటు పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే నా యొక్క మాటలు వింటున్నటువంటి వాళ్ళు కానీ, నన్ను గమనిస్తున్నటువంటి వాళ్ళు కానీ, వారు మెచ్చుకుంటున్నప్పుడు నువ్వు సంతోషపడ్డావా, పడిపోయావంతే. అపవాది ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉంది. మింగటం అంటే మనము తాగుబోతున్నో, లేకపోతే బార్లో కూర్చున్న వాడినో, లేకపోతే వ్యభిచారం చేస్తున్నటువంటి వాడినో, దొంగతనం చేస్తున్నటువంటి వాడినో, మనం అనుకునేటువంటి పాపాల్లో చేస్తున్నటువంటి వాళ్ళని కాదండి. ఎవరిని మృంగుదమా అంటే ఎవరైతే దేవుల్లో ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క సాన్నిహిత్యాన్ని అనుభవిస్తూ ఉన్నారో వారిలో పెడతా ఉంటుంది అపవాది. నేను అనే దాన్ని నీకు గుర్తు చేస్తూ ఉంటుంది, నీకు గుర్తు చేస్తూ ఉంటుంది, నీ యొక్క ఆహారాన్ని అది గుర్చి చెప్తా ఉంటుంది. ఏదైనా వనంలో అవ్వమ్మ వెళ్ళింది, ఆవిడ అమ్మాన్ని తినొద్దు అన్నాడండి. అంటే అసలు మొట్టమొదటిగా అసలు నువ్వెవరు అన్నటువంటి మాట మాట్లాడదు. ఈ సర్పం ఏంటో మాట్లాడుతుంది, ఆమె నాకు సలహా ఇస్తుంది ఏంటి అని చెప్పేసి ఆ యొక్క గద్దించడం మానేసి ఫస్ట్ ఆవిడ ఇది నిజమా. జాన్ బనియన్ గారు హోలీ వార్ అనేటువంటి పుస్తకంలో రాస్తూ ఉంటాడు. మానవునికి ఉన్నటువంటి ద్వారాలు ఉన్నాయంట, మానవుని యొక్క కోటని ఏ విధముగా మనము సంపాదించుకోవాలి అని యొక్క ఫాలెన్ ఏంజల్స్, పడిపోయినటువంటి దూతలందరూ కూడా సమావేశమైతే ఒక దూత చెప్పిందంట, ఒక పడిపోయినటువంటి దూత, వాడి యొక్క మానవుడు అనేటువంటి కోటలో ద్వారాలు ఉన్నాయి, దానిలో అత్యంత బలహీనమైనటువంటి ద్వారము వాడి యొక్క చెవి. ఆ ద్వారము గుండా నువ్వు ప్రయత్నం చేసావా, మనం ప్రయత్నం చేసామా, కోట మనకి కైవశం అయిపోద్ది, వాడు మన కైవశం అయిపోతూ ఉంటాడు. కాబట్టి చూసారా, మన యొక్క తలంపులు ఆ యొక్క అపవాది యొక్క ఎక్కడికి వెళ్ళిందంటే ఇది నిజమా, ఇది నిజమా. మనకి వింటూ ఉంటాం ఈ మాటలు, ఇది నిజమా, అవునట్టు కదా. లేకపోతే భుజం మీద చేయేస్తారు ఎవడో, ఆ భుజము ఆ మీద చెయ్యేసి అతను చెప్పినటువంటి, లేకపోతే ఆవిడ చెప్పినటువంటి మాటలో ఆ మాట పూర్తి అవ్వకముందే నీ గుండె కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. అవునా, నిజమా. ఆ అపవాది చెప్పినటువంటి నువ్వు చావనే చావు, నువ్వు ఎట్లాగైపోతావు, దేవత వలె. ఆ యొక్క తన యొక్క అహం, అవ్వమ్మ యొక్క అహం ఏమైందంటే అప్పుడు వరకు లేనటువంటి చనిపోయిన ఆ యొక్క సప్రెస్డ్గా ఉన్నటువంటి, లేకపోతే లేనటువంటి అహం అక్కడే పుట్టుకొచ్చింది. కాబట్టి విశ్వాస యాత్రలో మనము మన ప్రవర్తన అంతటి యందు ఆయన యొక్క అధికారాన్ని మనం ఒప్పుకుంటున్నామా. ఆ యొక్క శతాధిపతి ఆయన ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆ యొక్క శతాధిపతి మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అన్నటువంటి మాట ఏమన్నాడంటే, అయ్యా నా కుమార్తె బాగలేదు, అనారోగ్యంగా ఉంది, కాబట్టి నేను మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ యొక్క మాట ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే 7వ వచనం ఆ శతాధిపతి నేను వచ్చి, ప్రభు ఏమంటాడంటే, నేను వచ్చి వానిని స్వస్థపరిచేదను అని తనతో చెప్పగా, శతాధిపతి ఇచ్చేటువంటి జవాబు ఏంటా జవాబు అది, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అవును, ఇప్పుడు యేసు చెప్తా ఉన్నాడు, ఈ క్రైస్తవుల్లో నేను ఎప్పుడు చూడలేదండి ఇంత విశ్వాసాన్ని, లేకపోతే ఈ ఇశ్రాయేలీలో నేను ఎప్పుడు కూడా ఇంత విశ్వాసాన్ని నేను కనుగొనలేదు, ఇంత విశ్వాసాన్ని నేను కనుగొనలా. కారణం ఏంటంటే ఆ యొక్క అధికారి అయినటువంటి వాడు, ఆ యొక్క సెంచూరియన్, ఆ యొక్క శతాధిపతి అయినటువంటి ఆయన ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ఏమన్నాడు, నేను పాత్రుడిని కాదండి, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్,
నీ యొక్క పాదధూళి నా యొక్క ఇంటిలోనికి రావటానికి నా యొక్క కుటుంబము కానీ మేము కానీ పాత్రులము కాదు ప్రభా. నువ్వు మాట మాత్రం సెలవిచ్చిన ఎలా చాలు, నువ్వు మాట మాత్రం సెలవిచ్చిన చాలు. అప్పుడు దేవుడు అతని యొక్క విశ్వాసాన్ని, అది విశ్వాసం అంటే దీన మనసు కలిగి ఉండటం. తర్వాత అదే సువార్తలో 15వ అధ్యాయంలో ఒక ఆవిడ వస్తుంది. ఆవిడ దగ్గర వచ్చినప్పుడు ఏమన్నదంటే, అయ్యా ఆయన దగ్గరకు వచ్చి ప్రభు నాకు సహాయం చేయమని అడిగితే ఆ ప్రభు అంటన్నమాట, పిల్లలు రొట్టె తీసుకుని కుక్కలకు అంటే ప్రభు ఆవిడ్ని దేంతో పోల్చాడండి? కుక్కతో పోల్చాడు. ఏమనుకుంటున్నావు నువ్వు, నన్ను కుక్కను అనుకుంటున్నావా అని చెప్పేసి అనలా. ఆవిడ చెప్పినటువంటి జవాబు ఏంటంటే, అయ్యా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల పళ్ళ మీద నుండి చూసేటువంటి రొట్టె ముక్కలు తినును కదా. కుక్క పిల్లలు కూడా అంటే తన ఎంతవరకు తగ్గించుకుంది ఆవిడ, ఎంతవరకు తగ్గించుకుంది. అంత తగ్గింపు మనసు ఉన్నప్పుడు ప్రభువు ఆవిడ్ని ఆ క్షణములోనే, ఆ గడియలోనే ఆ బిడ్డ స్వస్థ. కాబట్టి యేసుక్రీస్తు వారు ఫిలిప్పీలు రాసినటువంటి పత్రికలో మనం పౌలుగా చెప్తా ఉంటాడు, ఆయన దీన మనసు, దాసుని స్వరూపము కలిగినటువంటి వాడే. దాసుని స్వరూపం అంతగా తగ్గించుకున్నాడు, ఆయన అంతగా తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఆయన మహిమ పొందటానికి ఉన్నటువంటి మార్గము ఏమైందంటే ఆ యొక్క సిలువ, తర్వాత మరణము, సమాధి. ఆయనకి సిలువ, మరణము, సమాధి. అందుకే ప్రభు చెప్తా ఉన్నాడు, నీవు నన్ను వెంబడించాలనుకుంటున్నావా? ప్రతి ఒక్కడు కూడా నీ యొక్క సమస్తాన్ని ఉపేక్షించి తన యొక్క నీ సిలువ ఎత్తుకుని నువ్వు నన్ను వెంబడించు. ఈ లోకయాత్రలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క సిలువ మనము మోయాలి. ఆ యొక్క సిలువ శ్రమలు మనము అనుభవించాలి. యేసయ్య ఈ యొక్క లోకంలో ఉంటున్నప్పుడు ఆయన ఎటువంటి శ్రమలు పొంది ఉన్నాడో అట్టి శ్రమలు పొందటానికి మనము సిద్ధముగా ఉండాలి. మనము అట్టి మనస్సును ఎప్పుడు మనం సిద్ధంగా ఉండగలమండి? అట్టి మనస్సును మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం సిద్ధంగా ఉండగలం. కానీ లేకపోతే అట్టి మనస్సు, ఆ యొక్క మనస్సును మనము లేనప్పుడు మనము సిద్ధంగా మనము ఉండలేం. అదే పౌలు గారు ఫిలిప్పీలు రాసినటువంటి పత్రికలో ఆయన చెప్పేటటువంటి మాట, ఆ యొక్క ఫిలిప్పీలు రాసినటువంటి ఆ పత్రికలో ఆయన, మీలో ప్రతివాడును ఆ క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన మీరు చూడండి, యోహాను సువార్త కనుక చదువుతుంటే ప్రతి విషయాన్ని చూస్తాం. నా తండ్రి నన్ను పంపి ఉన్నాడు, నేను చేసేటువంటి పని నా తండ్రి యొక్క కార్యం, లేకపోతే నా తండ్రికి నేను లోబడి, ఆయన యొక్క తండ్రికి ఆయన యొక్క విధేయత మనం చూస్తూ ఉన్నప్పుడు మనము మన దేవునికి ఎంత విధేయత మనం కలిగి ఉన్నాం. ఆయన సమస్తమునకు ఆయన ఎవరంటే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఆయన సమస్తానికి ముందున్నటువంటి వాడు. ఆ యొక్క హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆ యొక్క మాట ఉంటుంది, ఆ యొక్క ప్రపంచములను తన మాట చేత నడిపించుచున్నటువంటి వాడు ఆయన ఉన్నటువంటి దీన మనస్సు, నా తండ్రికి నేను విధేయుడుగా, అది నాకు తెలియదు. ఆయన ప్రతి విషయంలోనూ ఆయన తన తండ్రి యొక్క ఆ యొక్క పొజిషన్ని ఆయన అక్నాలెడ్జ్ చేస్తూ ఉంటాడు. తండ్రి యొక్క అధికారాన్ని ఆయన అక్నాలెడ్జ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మీరు దానిని ఒకసారి అట్టి మనసును మనం కలిగి ఉన్నామా? అట్టి మనసుని మనము కలిగి ఉన్నామా లేదా ఒకసారి మనం ఒకసారి ఆలోచించుకుంటాం. కారణం ఈ యొక్క విశ్వాస యాత్రలో మనం కొనసాగుతున్నప్పుడు మనకి ఏంటంటే వినయము, నమ్రత, ఇవన్నీ కూడా మనకి తోడుగా ఉండాలి. ఇట్స్ లైక్ ఎ బ్యాలెన్స్. ఎప్పుడైతే ఈ యొక్క విశ్వాసము, ఆ యొక్క హ్యూమిలిటీ, ఆ దీన మనస్సు ఎప్పుడైతే మనం తగ్గుతూ ఉంటుందో ఆ స్థానంలో ఏముంటుందండి? గర్వము పెరుగుతూ ఉంటుంది, గర్వం బరువు అయిపోతూ ఉంటుంది, గర్వం వస్తూ ఉంటుంది. ఆ స్థానంలో ఎంతైతే తగ్గించుకుంటూ ఉంటామో సంపూర్ణముగా దీన మనసును కలిగి ఉన్నటువంటి వారమై మనము ఈ యొక్క యాత్ర మనము కొనసాగిస్తూ ఉండాలి. కానీ మామూలుగా అట్లాంటిది మనం కొనసాగించకూడదు. ఆ యొక్క
యొక్క హ్యూమిలిటీ లేకపోతే ఆ యొక్క తగ్గింపు స్వభావము అది సంపూర్ణమైనదిగా మనకు ఉండాలి. అంటే ఇంకా వేరేది ఏముండదు. కించంత మాత్రమైనటువంటి లేకపోతే అనుమాత్రమైనటువంటి గర్వము కానీ అనుమాత్రమైనటువంటి అది క్రైస్తవుని జీవితం అంతే. ఇది ఎందుకు ఏంటంటే అంటే కాదు. ఆ తర్వాత తెగకుండా ఇంకెప్పుడు నెవర్ బ్రేక్. నా యొక్క అంటే నా స్నేహితుడు ఆయన ఎప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు ప్రతి విషయంలోనూ. ఒక విషయం చెప్పామనుకోండి, మనము కాఫీ తాగుతామా అంటే ఆయన వెంటనే ప్రార్థన చేస్తాడు. అంటే ప్రార్థన చేయడం అక్కడ నిలబెట్టేసి మోకరించడం కాదు. తనకి ఓకే లార్డ్ లీడర్స్ మమ్మల్ని నడిపించండి, ఎక్కడికి వెళ్ళాలి మాకు చూపించండి. అంటే ప్రతి విషయంలోనూ ప్రతి చిన్న విషయంలోనూ మనం దేవుని యొక్క అధికారాన్ని మనం ఒప్పుకుంటున్నామా? ఆ యొక్క ఒప్పుకోలు మనలో లేనట్లయితే మనము దేవుని పట్ల విశ్వాసము లేని వారముగా ఉన్నాము అని అర్థము. విశ్వాసము లేని వారముగా ఉన్నాము అని అర్థం. కాబట్టి ఆ యొక్క సెల్ఫ్ సీకింగ్ లేకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ ఇవన్నీ కూడా అహానికి గుర్తుగా ఉన్నాయి. ఆ యొక్క అహానికి గుర్తుగా ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క బహుమానాన్ని మనము మన యొక్క పనుల ద్వారా అంటే మన యొక్క భక్తి ద్వారా మనము క్రియల ద్వారా మనం కొనుక్కోవాలనుకుంటున్నామేమో, లేకపోతే మన యొక్క విశ్వాస మార్గము ద్వారా దానిని మనము క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నామేమో. అది చాలా పొరపాటు అండి. అది ఉచితమైనది, దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే జరుగుతుంది. మన యొక్క పనులు, నా విశ్వాసము, నా భక్తి నేను కాబట్టి. ఆ యొక్క శుంకరి పరిసయుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ యొక్క పరిసయుడు చెప్తూ ఉంటాడు, నేను అయ్యా వారములలో 4 సార్లు ఉపవాసం 2 సార్లు ఉపవాసం చేస్తూ ఉంటాను, దశమ భాగానికి ఇంకా మిర్చి నేను ఇస్తూ ఉంటాను. కాబట్టి అతను ఏం చేస్తూ ఉన్నాడు, దాన్ని క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నాడు. నేను ఇలా చేస్తున్నాను కాబట్టి నీ యొక్క ఆశీర్వాదం నాకు కావాలి, నేను ఇలా ఉన్నాను కాబట్టి నా యొక్క ఆశీర్వాదం నాకు కావాలి, నేను ఇంత భక్తిగా ఉన్నాను కాబట్టి నువ్వు ఎవరికి ఇవ్వాలి. కానీ సుంకరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నేను తండ్రి అని పిలవటానికి కూడా నాకు యోగ్యత నాకు లేదు, నేను నా ఇంటిలోనికి వచ్చేటానికి నేను పాత్రుణ్ణి కాను. అయ్యా కుక్కలు కూడా ఆ యొక్క యజమాని బల్ల దగ్గర నుంచి కింద పడేటువంటి ఆహారాన్ని తింటాయి కదా, మరి నేను కూడా తినొచ్చాను. ప్రభు చెప్తా ఉన్నాడు, అవును ఇట్టి విశ్వాసం నేను ఇశ్రాయేలులో నేను కనుగొన్నాను. మరి ఈ దినాన్ని అంటున్నాడేమో, ఇట్టి విశ్వాసము ఈ యొక్క సంఘంలో నేను కనుగొనలేదు అని మన గురించి చెప్తున్నాడేమో. ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఇట్టి విశ్వాసము ఈ క్రైస్తవులు అనబడేటువంటి వారిలో నేను కనుగొనలేదు అని మనల్ని ఆయన పాయింట్అవుట్ చేస్తున్నాడేమో. ఒకసారి గమనించుకుందాం. మనము దానిని పర్చేస్ కొనలేము, దానిని మనం క్లెయిమ్ చేయలేము. అది ఉచితముగా ఆయన యొక్క కృపను బట్టి మాత్రమే ఉంటుంది. ఆయన యొక్క కృప ఆయన యొక్క సాన్నిహిత్యంలో ఉంటుంది. ఆయన యొక్క సాన్నిహిత్యంలో అహం అనేటువంటి దానిని మనం విసర్జించినప్పుడే మనము ఆయన యొక్క సన్నిధిని మనము అనుభవిస్తాం. అహాన్ని విసర్జించకుండా ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవించాలనుకుంటే అది అసాధ్యము. మనకు విశ్వాసము అది కేవలము భ్రమ మాత్రమే. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు గారు చెప్తా ఉన్నాడు, ఏమన్నాడంటే, ఏమయ్యా నేను ఆ దేవుని స్థానంలో నేను ఉన్నానా? సర్లేరా అని చెప్పేసి అలా ఎట్టి స్థితిలోనూ కూడా ఆయన అంత ఎత్తుకు ఎదిగాడు. కానీ ఆయన కన్నా ఎక్కువగా దేవుడు నాకు అధికారిగా ఉన్నాడని ఆయనకు అధికారాన్ని ఒప్పుకుంటున్నాడు. నేను ఆయన స్థానంలో ఉన్నాను. నోవేర్. నా యొక్క కుమార్తె గురించి నేను చాలా కంగారు పడుతూ ఉంటా. ఏంటి ఈ దినాలు ఇట్లా అయిపోయింది, భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, లేకపోతే నా యొక్క అనారోగ్యము లేకపోతే నా యొక్క ఆరోగ్య స్థితి అమ్మో ఏ విధంగా ఉంటుందో నా పరిస్థితి, నా కూతురు సంగతి ఏంటి అని నేను కంగారు పడుతూ ఉంటాను. కానీ అదే దేవుడు ఒకసారి నాకు చెప్తా ఉన్నాడు, ఇది నువ్వు పాపం చేస్తూ ఉన్నావు. ఏంటా పాపం అంటే నీ కుమార్తెని చూసేటువంటి బాధ్యత అది నాది. దేవుడు ఆమెకు తోడై ఉన్నప్పుడు ఆమె ఆశీర్వదించబడుతుంది. కానీ నేను మదన పడినప్పుడు లేకపోతే నా యొక్క ఆలోచన లేకపోతే నా యొక్క వివేచనతోటి ఆమె యొక్క జీవితాన్ని నేను ఏమీ చేయలేను. ఒక విధముగా ఆమె అలాగా నేను అనుకుంటున్నప్పుడు నేను పాపం చేస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని నేను తీసుకుంటా ఉన్నాను.
ఆ పని దేవుడిది, కాపాడేటువంటి వాడు ఆయన, ఆ యొక్క ఆశీర్వదించేటువంటి వాడు ఆయన, తోడుగా ఉండేటువంటి వాడు ఆయన. ఆ పని నేను తీసుకుంటున్నాను అంటే అర్థం ఏంటంటే నా యొక్క విశ్వాసం నుంచి నేను తొలగిపోయాను అన్నాడు. కాబట్టి నా యొక్క మాట వలన, నా యొక్క తలంపు వలన, నా యొక్క క్రియ వలన, మీ యొక్క మాట వలన, మీ యొక్క తలంపు వలన, మీ యొక్క క్రియలలో యేసయ్య యొక్క అధికారాన్ని మనము ఒప్పుకొనట్లయితే మన యొక్క విశ్వాసము కేవలము భ్రమ మాత్రమే. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం మనుషుల యొక్క మెప్పు పొందకుండా దేవుని యొక్క మెప్పు కొరకు మనం ఎదురు చూద్దాం. ఈ దేశము మనది కాదు, పరలోకము మన దేశం. ఇక్కడ కేవలము మన పరవాసులు మాత్రమే. మన యొక్క క్రియలు, మనం ఎప్పుడైతే ఈ యొక్క విశ్రాంతి పొందుతామో మన క్రియలు మన వెంట వస్తాయి. ఆయన మనకి బహుమానాన్ని ఇస్తాడు, ఆయనకి మనకు మెప్పునిస్తాడు. ఆ యొక్క నిలవరమైనటువంటి పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు మనం అందరం ఎదురు చూద్దాము. అపవాదికి చోటు ఇవ్వకుండా నేను అనే దానిని విసర్జిద్దాం. దీన మనసు కలిగి అట్టి మనసును యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి